591వ నామం శిరస్థితాయై నమః. శిరస్సు అంటే తల అని అర్థం. తల మీద పెట్టుకోవలసినవే తల మీద ఉంటాయి. నా తల మీద పెట్టుకుంటానంటే అంత గౌరవంగా భక్తితో చూసుకుంటానని అర్థం కదా. నేను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానరా నిన్ను అంటాం కదా. ఈ భావంతోనే భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకలను తల మీద పెట్టుకున్నాడు. మనకు భక్తి గౌరవాలు ఉండే గురువుల మహానుభావుల పాదుకలు శిరోధార్యములు అని శ్రీమద్ రామాయణంలో పాదుకా పట్టాభిషేక ఘట్టం కూడా సూచిస్తోంది కదా. అలాగే ఇక్కడ అమ్మవారి విషయంలో కూడా ఇలాగే మనం అన్వయం చేసుకోవాలన్నమాట. అందుకని అమ్మవారు శిరస్థిత. అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందు స్థానంలో ఉంటుంది. ఈ బిందు స్థానం సహస్రార చక్రం ఉండే ఉపాసకుల యొక్క శిరస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది. మనం అందుకే అమ్మవారికి బోనం పట్టుకెళ్ళినా, ఒక వస్త్రాలు సమర్పించిన శిరస్సు మీద పెట్టుకుని పట్టుకెళ్ళడానికి కారణం ఏమిటి? అంతటి స్థానం ఉన్నదనే అమ్మవారికి మన హృదయంలో. ఉపాసనలో సహస్రారం దాకా వెళ్ళిన ప్రజ్ఞ గల వారికి ఇక అక్కడ మనసు ఉండదు, అమ్మవారే ఉంటారు, ఇంకేం ఉండదు, మన అమ్మవారే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. ఈ స్థితిలో శివుడి నెత్తిపై చంద్రుడిని చూసి అమ్మవారిని భ్రమించడమో, లేదా శివుడి నెత్తి మీద అలా ఉన్న అమ్మవారిని చూసి చంద్రుడిని భ్రమించడమో జరుగుతుంది. అంటే అమ్మవారు శివుని నెత్తిపై చంద్రుని వంటిదని కూడా ఈ నామానికి అర్థం చెల్లే స్థితి ఇదన్నమాట. మళ్ళీ రాబోయే నామంలో అమ్మవారు చంద్రస్థిత అని కూడా చెప్పబడుతుంది. సాయంకాల ధ్యానంలో అమ్మవారిని శిరస్థితగా భావించి ధ్యానం చేయాలనే సూచన కూడా ఈ నామం తెలుపుతోంది. పెళ్లి మంత్రాల్లో మూర్ధానం ప్రత్యురారోహ అని వధువుని వరుడు నెత్తిపై ఎక్కమనే అర్థంలో ఈ విషయం సూచింపబడుతుంది. మనసు చంద్రుడిని సూచించే వధువుని, ఆత్మసూర్యుని సూచించే వరుని ఒక నెత్తిపైకి ఎక్కడమనడం కంటే ఆత్మను పొందమని మనసుని, సూర్యుడిని పొందమని చంద్రుడిని సూచించడం అన్నమాట. శిరస్సునందు ఉంచదగిన గురుపాదుకా రూపమున ఉండునది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, మనసు చంద్రులను సూచించే వధువుని, ఆత్మ సూర్యుని సూచించే వరుడు యొక్క నెత్తిపైకి ఎక్కడమనడం అంటే ఆత్మను పొందమని మనస్సుని, సూర్యుడిని పొందమని చంద్రుణ్ణి సూచిస్తున్నట్టు అన్నమాట. అర్థం చేసుకోవాల్సింది. అమ్మవారి యొక్క 592వ నామం చంద్రనిభాయై నమః. అంటే చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి ఉండునది అని అర్థం. మనకి బాగా తెలుసున్నటువంటి వాటిలో చంద్రుని యొక్క కాంతి ప్రత్యేకతలు, విశిష్ట లక్షణాలు ఇక దేనికి లేదు. చంద్రుడి యొక్క కాంతి అమితమైన తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండి కళ్ళల్లో పొడుచుకునేట్లుగా సూటిగా చురుకుగానూ ఉండదు. సూర్యుడిలాగా శరీరం దహించేటట్లుగా వేడిగానూ ఉండదు. ఎలా ఉంటుంది మరి? హాయిని చేకూర్చే చల్లదనంతో ఉంటుంది. ఒంటికి సుఖస్పర్శను కలగచేస్తూ, తాపాన్ని తీరుస్తూ, మనసుకు ఆహ్లాదాన్ని, ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన విశిష్ట లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా మనం పొందుతాం. కాబట్టి అమ్మవారు చంద్రనిభా. సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్యన ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందము అంటారు. ఏమంటారు? ఆనందకందము. దీనినే చంద్రకళ, చంద్రనిభ అని కూడా అంటారు. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అనే అంటారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా చంద్రమండలం కిందకే వస్తుంది. ఈ ప్రదేశం వద్దనే ఇంద్రస్థానం, ఇంద్రగ్రంథి అంటే పీనల్ గ్లాండ్ అంటారు, ఉంటాయి. ఇంద్రగ్రంథి ఉంటుందన్నమాట. సూర్యుడి నుండే కాక ఈ ఇంద్రుడి నుండి కూడా చంద్రునిపై కిరణాలు పడి చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. అంటే చంద్రుడు అటు సూర్యుని కిరణాలను, వినుబాగా, అంటే చంద్రుడు ఇటు సూర్యుడి కిరణాలను, ఇటు ఈ చంద్రుడి కిరణాలను కూడా పొంది
వాటిని పరావర్తనం చేస్తాడు, అంటే రిఫ్లెక్ట్ చేస్తాడన్నమాట. ఈ ఇంద్రుణ్ణే జ్యోతిష శాస్త్రంలో కానీ ఖగోళ శాస్త్రంలో కానీ నెప్ట్యూన్ అంటారు. ఈ ఇంద్రుడిపై తన గురువైన సోముడనే ఒక గంధర్వుడి నుండి కిరణాలు పడతాయి. విశ్వావసువు, ఇంద్రుడు, సోముడు ఈ ముగ్గురు సంగీతానికి అధిష్టాన వర్గం లాంటి వాళ్ళన్నమాట. ఛందస్సులు కూడా వీరి ఆధిపత్యంలోనే ఉంటాయి. ఛందస్సులంటే గణాలు కాదు, ఈ గణాలను వేటి ద్వారా అయితే కనిపెట్టారో అవి ఛందస్సులు. వీరి యందు మేల్కొన్నవారే సిద్ధులు. సంగీత లలిత కళాదులందు ప్రావీణ్యం ఉండే జీవుడు గారు, ఆనందం గారు ఉండాలంటే, ఆనందం గారులాగా ఉండాలంటే ఈ స్థితి రావాలన్నమాట. జీవుడికి ఆనందోత్పాదనం జరగడానికే షట్చక్ర షట్పద్మ వికసనానికి దారితీసే ఈ కుండలిని యోగం శ్రీ విద్య. వాస్తవానికి శిరస్థిత, చంద్రనిభ ఈ రెండు నామాలు జంటగా చెప్పుకోవాలి. చంద్రుడి యొక్క కాంతితో సమానమైన కాంతితో కూడి ఉండునది. అలాగే జీవుడికి ఆనందోత్పాదన స్థితిని కలుగజేయునది అని కూడా ఈ నామానికి అర్థం. 593వ నామం ఫాలస్థాయై నమః. ఫాల అంటే తెలుసు కదా, ఫాలభాగమునందు. ఫాలభాగం అంటే తెలుసుగా, ఎనుదుటి స్థానం. స్థా అంటే ఉండునది, పాలభాగమునందు ఉండునది అని ఈ నామానికి అర్థం. ఆజ్ఞాచక్రం ఉండే భాగం కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని పాలభాగం అంటారు. దీన్నే లలాట స్థానం అని కూడా అంటారు. ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది. ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ పాలభాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చేయాలనే సూచన కూడా ఈ నామంలో ఉంది. ఎందుకంటే ఈ పాలభాగంలోని భూమధ్య ప్రదేశం మనకు తూర్పు దిశను సూచిస్తుంది. కాబట్టి ఈ దిక్కు వద్దనే కదా మరి సూర్యోదయం అయ్యేది, అందుకని అన్నమాట. పాలభాగమునందు ఉండునది నీ నామానికి అర్థం. 594వ నామం ఇంద్రధను ప్రభాయై నమః. ఇంద్రధనుహు అంటే ఇంద్రధనస్సు, అది హరివిల్లు అంటారు కదా. అంటే ఈ ఇంద్రధనస్సు నందలి రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది అని అర్థం. పాలభాగ ప్రాంతంలోనే ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి. ఇది తూర్పును సూచించే స్థానం, అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశం. ఇదే ఆజ్ఞాచక్ర స్థానం కూడా అని చెప్పుకున్నాం కదా. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులను చూడగలగడానికి, వాటి వివరాలను తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ పాలభాగం దగ్గర. ఈ కేంద్రం తిన్నగా పనిచేయకపోతే వర్ణభేదం తెలియదు. వర్ణం అంటే రంగు అనే కాక స్వరం, అక్షరం అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి రంగుతో పాటు స్వరజ్ఞానం, అక్షర జ్ఞానం కూడా దెబ్బతింటుంది. సంగీత జ్ఞానానికి సంబంధించిన శృతిలయ జ్ఞానం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ పాలభాగం మనిషికి ఒక విశిష్టమైన ప్రయోజనాత్మకమైన ప్రదేశం. ఈ పాలభాగం విశాలంగాను ఉన్నతంగాను ఉంటే, అంటే ఉబ్బెత్తుగాను గుంటలు లేకుండాను ఉండాలి. ఇది అంగసాముద్రిక ఉత్తమ లక్షణం కూడా అని చెప్తున్నారు. ఉదయకాలం అమ్మవారిని ఈ పాలభాగంలో ఇంద్రధనుస్సు కాంతులు విరజిమ్ముతున్నట్టుగా భావించి ధ్యానం చేయాలనే సూచన ఈ రెండు నామాల్లోనూ ఉంది. ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఉంటాయి. ఈ వర్ణ సంఖ్య సప్తజిహ్వుడైన అగ్నిని కూడా సూచిస్తుంది. కాబట్టి ఉదయకాలంలో అమ్మవారిని అగ్నితేజ స్వరూపిణిగా పాలభాగంలో మనం ధ్యానించాలి. అమ్మవారి పాలభాగం బహుళాష్టమి నాటి చంద్రుడిని పోలి ఉంటుందని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభితన నామంలో చెప్పబడింది కదా. ఒకదాని ప్రక్కన ఒకటి వరుసగా ఉండే కనుబొమ్మల పైన అర్ధవృత్త రూపంలో ఉండే పాలభాగం ఇంద్రధను సాకారాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఇంద్రధనుప్రభ అనే నామం అమ్మవారికి చాలా చాలా సార్థకమైంది.
సముచితమైంది కూడా. వాస్తవానికి పాలస్త, ఇంద్రధను ప్రభ ఈ 2 నామాలు జంటగా చెప్పుకోవాలి. అంటే ఇంతకీ అర్థమేమిటి? ఇంద్రధనస్సు రంగుల కాంతులతో సమానమైన కాంతులతో వెలుగొందునది అని ఈ నామానికి అర్థం.